स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మ. శ్రీ దుర్గాదేవి అయి నమః. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, పార్థాయ ప్రతిబోధితాం అనే భగవద్గీత శ్లోకంలో భవద్వేషిణం అని ఒక పదం వస్తుంది. దాని అర్థం ఏమిటి? అందులో ద్వేషం అంటే ఏమని అర్థం వస్తుంది? చక్కగా భగవంతుని చేత గానం చేయబడిన భగవద్గీతలోని ప్రార్థనా శ్లోకంతో ఈ కార్యక్రమం మనం ప్రారంభించుకుంటున్నాం. గీతా మాహాత్మ్యము అని చెప్పి అందులో 2 శ్లోకాలు ఉన్నాయి, ప్రార్థనా శ్లోకాలు. వాటితోటి భగవద్గీతను ఎవరైనా చదువుతారు. అందులో మొదటి శ్లోకం ఇప్పుడు మనం చెప్పుకున్నది. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అని చెప్తూ వరుసగా చివరిలో ఏమంటాడంటే, అమ్మ నువ్వు ఎటువంటి దానివంటే భవద్వేషిణి అనే పదం వాడతారు. మామూలుగా పార్థాయ ప్రతిబోధితాం అంటే పార్థునికి చెప్పబడినటువంటిది, భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు స్వయంగా చెప్పినటువంటిది. వ్యాసేన గ్రథితాం పురాణమునిన అంటే ఎంతవరకు బాగానే ఉంది. అద్వైతామృత వర్షిణి భగవతీం అష్టాదశాధ్యాయిని అంబ త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి. ఇది 2వ శ్లోకం. 2వ శ్లోకంలో ఉన్నటువంటి మొదటి పదాలు కూడా అందరికీ అర్థమయ్యేటువంటి పదాలే. 18 అధ్యాయాలు, 18 అధ్యాయాలు కలిగినటువంటి దానివి, చక్కగా అందరి చేత గౌరవించబడేటువంటి దానివి. ఇలాంటి మంచి మంచి అర్థాలే వచ్చాయి. కానీ చిట్ట చివర ప్రార్థనా శ్లోకంలో భవద్వేషిణి మనకు పదం వాడారు. భవము అని అంటే ఏంటంటే రకరకాల అర్థాలు ఉన్నాయి. అందులో సంసారము అని ఒక అర్థం. భవసాగరం అని లోకంలో మనం ఎక్కువగా వాడుతుంటాం కదా, అలాగే భవము అంటే ఇక్కడ సంసారం. ద్వేషిణి సంసారం పట్ల ద్వేషం కలిగించేటువంటిది. అంటే సంసారం పట్ల ఒక నిరసన భావం. అంటే ఒక వ్యక్తి ఎవరినైనా ద్వేషిస్తుంటే అతన్ని గురించి ఎక్కువ పట్టించుకోడు, అతని నుంచి పక్కకి తొలగిపోవాలని చూస్తాడు. అలాగే భగవద్గీత కనుక చదువుతూ ఉంటే ఈ ప్రాపంచిక వ్యవహారిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రవృత్తి మార్గంలో ఉండేటువంటి కామ క్రోధాది ఇంద్రియాలకు వశమైనటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వీటి నుంచి మనిషికి ఒక విరక్తి పుడుతుంది, వాటి మీద ఒక తిరస్కార భావం ఏర్పడుతుంది. దానిని ఇక్కడ చమత్కారంగా ద్వేషిణి అంటే భగవద్గీత గనక ఎవరైతే నిష్టగా గనక చదువుతారో వారికి ఈ సంసారం పట్ల ఒక విరక్తి భావం అనేది మొదలవుతుంది. అది కలిగించేది భగవద్గీత. కాబట్టి అమ్మా నువ్వు ఆ రకంగా త్వాం అనుసందధామి, నువ్వు ఆ రకంగా ఈ సంసారం పట్ల ఒక విరక్తి భావాన్ని నాకు నువ్వు కలిగిస్తావు కనుక నిన్ను నేను దధామి అనుసందధామి, నేను ధరిస్తూ ఉన్నాను. నా శిరస్సుపై అంటే తల మీద పువ్వుని ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటామో ఆ రకంగా నిన్ను నేను నా మెదడులో నా బుద్ధిలో పదిలపరుచుకుంటున్నాను. నాకు అటువంటి బుద్ధిని కలిగించు. అంటే సంసారం పట్ల ఎందుకండి ద్వేషం ఉండాలి? ప్రేమించాలి కదా అందరినీ అని అంటే ప్రేమించడం వద్దంటల్లా భగవద్గీత. కానీ ఎలా ఉండాలంటే పద్మపత్ర మివాంభస, తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండు. ఎవరిని ద్వేషించద్దు, ప్రేమించద్దు. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటే అంటే దేని మీద గనక నీకు ఎక్కువ సంగం గనక లేకుండా ఉంటే ఏముంది ప్రతిదీ కూడా నశించేదే కదా అనే ఒక తిరస్కార భావంతో గనక ఉండి అది మనసులో పెట్టుకొని పైకి అందరినీ ఆత్మీయంగానే పలకరిస్తుండు. అప్పుడు నీకు మళ్ళీ జన్మ ఎత్తేటువంటి అవసరం రాకుండా నీకు మోక్షాన్ని భగవద్గీత అనుగ్రహిస్తుంది తెలియకుండానే. అది రావాలి, వైరాగ్య భావాన్ని కలిగిస్తుంది. దానికోసం అమ్మా నిన్ను నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పి భగవద్గీతలో ప్రార్థనా శ్లోకాలుగా వాటిని చెప్తారు. గురువుగారు, అదే పనిగా భక్తి ప్రసంగాలు వినద్దు అని వివేకానందులు చెప్పారు. మరి ఆయన చూపించినటువంటి మార్గం ఏమిటి? బాగుందమ్మా. వివేకానంద స్వామి ఈ ప్రపంచానికి ఒక దీపధారి. దీపధారి అని అంటే రఘువంశ మహాకావ్యంలో ఇందుమతీదేవి స్వయంవరంలో ఒక పక్క రాజులందరూ కూర్చొని ఉంటారు, ఇందుమతీదేవి నడుస్తూ ఉంటుంది. ఎవరి ఇష్టమైతే వారి మెడలో దండ వేయాలన్నమాట.
ఇందుమతీదేవి ఏ రాజు దగ్గరికి వస్తుంది ఒకసారి ఇలా చూస్తుంది, అతన్ని చూసి పక్కకి వెళ్ళిపోతుంది. ఆవిడ పక్కకి వెళ్ళిపోవటంతో ఆవిడ దాటి వెళ్ళిపోయినటువంటి రాజుగారు ఎవరైతే ఉన్నారో అతని ముఖం నల్లగా మాడిపోతుంది. ఆవిడ ఎవరి సమీపంలో నుంచుంటే అతని ముఖం ప్రకాశంగా వెలిగిపోతూ ఉంటుంది. అంటే ఆవిడ దీపం ధరించినటువంటిది, ఒక దీపపు ప్రకాశము, ఆవిడ ఉంటేనే వెలుగు అని అర్థం. అలాగే వివేకానంద స్వామి కూడా దీపశిఖ, ఈ ప్రపంచానికి మనందరికీ మార్గం చూపించేటువంటి వాడు. అటువంటి గొప్పవాడు ఒక మాట అన్నాడు. అరే స్వామి ఇలా మాట అన్నారా అని మనం అనుకుంటాం. అదే పనిగా భక్తి ప్రసంగాలు వినకండి. అదేంటి స్వామి, మనం ఎప్పుడు వినాలి 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 అని అందరు చెప్తారు కదా, మీ అంత గొప్పవారు ఈ మాట ఎందుకు అన్నారు అని అంటే, ఒకదానికి బాగా అలవాటు పడిపోయామనుకోండి, ఇక దాంట్లోనే ఉండిపోతాం. వినటమే అలవాటు పెట్టుకున్నావు పొద్దుటి నుంచి, ఎక్కడ ధర్మ ప్రసంగాలు వచ్చినా సరే వినటమే పెట్టుకున్నావు, ఆచరణ మానేస్తావు. అది వివేకానంద స్వామి చెప్తోంది. భక్తి వద్దంటల్లా, స్వామి చెప్పేది ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఎప్పుడు భక్తి ప్రసంగాలు వింటుంటే ఎవరు చెప్పినా ఈయన బాగా చెప్పేట, ఆయన బాగా చెప్పేట అని వాళ్ళ ప్రసంగాలు వినటానికే మనస్సు ఉత్సుకత చూపిస్తుంది, కానీ దానిని జీవితంలో ఆచరణలోకి తీసుకురావటానికి మనస్సు ఇష్టపడదు. అందువల్ల మనస్సుని నీ నియంత్రణలో ఉంచుకోవాలంటే కొద్దిసేపు విను. ఏదో 1 గంటో 2 గంటలో 3 గంటలో ఒక మంచివారు ఎవరైతే అనుకుంటున్నావో వారు చెప్పినటువంటి మాటలు విను. ఆ తర్వాత దానిని ఆచరణలోకి తీసుకొనిరా. ఏదైతే విన్నావో ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండు, నీ మనస్సుని నీ స్వాధీనంలో ఉంచుకో, ఇవే కదా అందరు చెప్పేటువంటి మాటలు. దానికి రకరకాల దుస్తులు తొడుగుతారు. అది ముందు నీలో రావాలి కదా, ఇంద్రియ నిగ్రహం నీలో రావాలి. అందుకు నువ్వేం ప్రయత్నం చేస్తున్నావు? ఒక యోగం చేస్తున్నావా, ఒక స్థిరాసనం వేసి కూర్చుంటున్నావా? ఇలాంటి ప్రయత్నాలు నువ్వు యోగానుసారం చేస్తే అప్పుడు ఆ ప్రసంగాలు విన్నటువంటి ఫలితం వస్తుంది. అందువల్ల అదే పనిగా పొద్దున 6 గంటల నుంచి మనం నిద్రపోయేంత వరకు గనక భక్తి ప్రసంగాలు వింటుంటే ఎప్పుడు వినబుద్ధియే వేస్తుంటుంది, ఆచరణ దెబ్బతింటుంది. అది స్వామి వివేకానంద చెప్పింది. అంతేగాని భక్తి ప్రసంగాలు వినవద్దని ఆయన ఎప్పుడు చెప్పలా. కొంతమరికే వినండి, కొంత జీవితంలో స్వానుష్ఠాన వేదాంతము గొప్ప పదాన్ని ఈ లోకానికి ఆయన బహుమతిగా అందించాడు. ఏదైతే వేదాంతం నువ్వు నేర్చుకున్నావో, వైరాగ్యభావం ఏదైతే నేర్చుకున్నావో దానిని జీవితంలో అనుసరించడానికి ప్రయత్నం చేయి. దొంగతనం చేయకూడదు. ఎప్పుడు ఇతరుల వస్తువులు తాత్కాలికం ఈ లోకంలో అనేది ఉందనుకో, ఏదైనా వస్తువు ఇతరులది కనపడితే ఏముంది, ఇది నశించిపోయేదే కదా, దాన్ని జీవితంలో ఆచరణలో పెట్టు. ఆ రకంగా చెయ్యి అన్నారు. కానీ అందుకని భక్తి ప్రసంగాలు వినవద్దని కాదు, ఇక్కడ మనం ఆంతర్యం అర్థం చేసుకోవాలి. గురుగారు, మండోదరి రావణుడికి రాముడి వేషం ధరించమని చెప్పినప్పుడు ఆయన దాన్ని తిరస్కరిస్తాడు. ఆ సమయంలో మండోదరికి రావణుడు ఇచ్చినటువంటి జవాబు ఏంటి? చాలా మంచి ప్రశ్నమ్మ. ఇది వాల్మీకి రామాయణంలో లేదు, కానీ లోకంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి కథ. మన హిందీ వాంగ్మయంలో ఎక్కువగా ఉంది ఇది. ఒకసారి మండోదరి దగ్గర రావణాసురుడు సీత పట్ల తనకు ఉన్నటువంటి కోరికను వ్యక్తపరుస్తాడు. ఆవిడంటే నాకు చాలా విపరీతమైనటువంటి వ్యామోహం కలుగుతోంది అని భార్య దగ్గర చెప్తాడు. చెప్తే మండోదరి అంటుంది, అయితే ఒక పని చేయరాదా, మీకు కామరూప విద్యలన్నీ వచ్చు కదా, అంటే మీరు ఏ రూపం ధరించగలిగితే ఆ రూపాన్ని మీరు ధరించగలరు కదా, రాముడిలాగా మారిపోండి. రాముడంటే సీతమ్మకి చాలా ఇష్టం కదా, అందువల్ల రాముడిలాగా మారిపోయి సీతమ్మ దగ్గరికి వెళ్ళిపోండి. ఆవిడ మిమ్మల్నే రాముడు అనుకుంటుంది, తద్వారా మీరు అనుకున్న కోరిక ఏదో నెరవేరుతుంది అని మండోదరి రావణాసురుడితోటి అంటుంది. అప్పుడు రావణాసురుడు నవ్వుతూ జవాబు చెప్తాడు, మండోదరి, ఈ ఆలోచన నువ్వు చెప్పక మునిపే నాకు వచ్చింది. నేను ఏ వేషమైనా ధరించగలను, కానీ ఒక చిన్న విషయం, అంటే రాముల వారి గొప్పతనాన్ని రావణాసురుడు ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి. నేను అన్ని వేషాలు ధరించగలను, రాముడి వేషం కూడా ధరించగలను, కానీ రాముడి వేషం ధరించాననుకో ఏం జరుగుతుందో తెలుసా? రాముడు ఉన్న చోట కాముడు ఉండడు, కాముడు ఉన్న చోట రాముడు ఉండడు. ఎంత బాగా చెప్పాడమ్మా మహానుభావుడు. కామము, కోరిక అనేది ఉన్నది చూడండి, పరస్త్రీల పట్ల కోరిక ఏదైతే ఉన్నదో అది రాముడు యొక్క అవతారం ధరించిన తర్వాత మనస్సులోకి చొరపడదు. నేను రాముడి కింద మారిపోయాను అనుకో, ఇక రాముడికి ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాలోకి వచ్చేస్తాయి.
నేను అనుకున్నదేంటి, సీత దగ్గర నా కోరికను వెలిబుచ్చాలి అని చెప్పి. ఇక సీత దగ్గరికి నేను వెళ్ళి ఏం చేయగలను? నేను రాముడిలాగా మారిపోవాల్సి వస్తుంది. ఆయనకు ఉన్నటువంటి ఆదర్శ గుణాలు ఏమున్నాయో అవన్నీ నాలో ప్రవేశిస్తాయి. ఇంక వేరే లక్షణాలు ఏవి నాలో రావు. అందువల్ల రాముడు ఉన్న చోట కాముడు ఉండడు, కాముడు ఉన్న చోట రాముడు ఉండడు. అందువల్ల జీవితంలో ఈ కథ ద్వారా, ఇది వాల్మీకి రామాయణంలో లేకపోయినప్పటికీ లోకంలో చాలా ప్రచారం ఎందుకు పొందిందంటే ఈ ఒక్క వాక్యం కోసం. నీకు కామం కావాలా, రాముడొద్దు. రాముడు కావాలా, కామం వద్దు. ఏదో ఒకటి తేల్చుకో. ఏదో ఒకటి తేల్చుకో అంటే తప్పనిసరిగా ఈ లోకంలో తేల్చుకోవాల్సింది ఏంటంటే రాముడే కావాలని ప్రతి వాళ్ళు తేల్చుకోవాలి. ఎందుకంటే గాంధీ మహాత్ముడు ఈ కలియుగంలో మనకి ప్రత్యక్ష నిదర్శనం. ఎన్ని రాజకీయాల్లో పాల్గొంటున్నా, ఎంత స్వతంత్ర సమరంలో పాల్గొంటున్నా ఆ మహానుభావుడు మనస్సులో ఎప్పుడూ రామ్ 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 ఆయన్నే తలుచుకుంటున్నాడు. ఆయన్నే తలుచుకోబట్టి ఆ చివరగా గాడ్సే అనేటువంటి అతను ఆ తుపాకీ గుండ్లు ప్రయోగిస్తే చివరి నిమిషంలో హే రామ్ అని వచ్చింది. ఎందుకని? హృదయంలో ఎప్పుడు తలుచుకోవటం వల్ల, నిరంతరం తలుచుకోవటం వల్ల. అంతకాలే అంటాడు, చిట్ట చివరి కాలంలో ఎవరు నన్ను ఉపాసన చేస్తారో వాళ్ళు నా దగ్గరికే చేరగలరు అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా చిట్ట చివరి నిమిషంలో ఏదనుకుంటే అది జరుగుతుంది. అందువల్ల రామ్ అనేటువంటి నామాన్ని గాంధీ మహాత్ముల వారు స్మరించగలిగారు. కాబట్టి హృదయంలో రాముడున్నాడా కోరికకి స్థానం ఉండదు. దాన్ని నిరూపించారు గాంధీ మహాత్ముడు. అది ఇక్కడ రావణాసురుడు చెప్తోంది. నేను ఏ వేషమైనా ధరించగలను, రాముడి వేషం ధరించగలను, కానీ రాముడున్న చోట కాముడు ఉండడు, కోరిక ఉండదు. అది ఈ ప్రపంచానికి రావణాసురుడు తన మాటల్లో చాటినటువంటి గొప్ప సత్యం. గురువుగారు, వశిష్ఠుడిని నరికివేయాలని విశ్వామిత్రుడు ఎందుకు అనుకున్నాడు? ఆ ఆలోచన ద్వారా ఆయన నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటి? విశ్వామిత్రుడు నిజానికి విశ్వమిత్రుడు ఆయన. కానీ లోకంలో సంస్కృత వ్యాకరణంలో ఉన్నటువంటి మర్యాద ప్రకారం విశ్వ అని దీర్ఘం వస్తుంది. విశ్వామిత్రుడు. విశ్వమిత్రుడు అని అంటే ప్రపంచానికి మిత్రుడు. మిత్రుడు అంటే సూర్యుడు అని కూడా అర్థం ఉంది. ప్రపంచానికి ఒక జ్ఞానం ప్రసాదించేటువంటి సూర్యుడు. ఎందుకంటే పవిత్రంగా ఈనాటికి కొంతమంది సంప్రదాయవాదులు గాయత్రీ మంత్రం చదువుతుంటారు. ఆ గాయత్రీ మంత్ర ద్రష్ట అంటే ఎంత గొప్పవాడో చూడండి. ఆ గాయత్రీ మంత్రాన్ని లోకానికి అందచేసినటువంటి గొప్పవాడు విశ్వామిత్రుడు. మొదట్లో ఆయన రాజర్షి, బ్రహ్మర్షి కాల. ఈయనకి కోరిక ఏంటంటే విశ్వామిత్రుడికి వశిష్ఠుడి ద్వారా బ్రహ్మర్షి అని అనిపించుకోవాలని కోరిక. మిగతా వాళ్ళు ఎవరు బ్రహ్మర్షి అన్న ఆయన కోరికలు. ఎందుకు? అంత గొప్పవాడు బ్రహ్మర్షి వశిష్ఠుడు. ఆయన చేత అనిపించుకోవాలని. ఎప్పటికీ ఎంత తపస్సు చేసినా బ్రహ్మర్షి విశ్వామిత్ర అని ఆయన అండు. ఆయన చేతనే అనిపించుకోవాలని నేను కోరిక. మిగతా వాళ్ళంటే ఈయన లెక్కలేదు. ఇక లాభం లేదు. ఈయన నన్ను ఎన్నాళ్ళైనా నన్ను అంటలేదు. ఇవాళ రాత్రికి ఏదో సమయం చూసుకొని ఈయన్ని కత్తితోటి నరికేసేద్దాం అని అనుకుని ఆ సాయంకాలం పూట కొంచెం చీకటి పడుతున్న సమయంలో వశిష్ఠుడు ఏం చేస్తాడంటే ఆ సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత భార్యతో కలిసి ఆ వెన్నెల్లో ఒక చోట కూర్చొని ఉంటారు. సరిగ్గా సమయం చూసి ఈయన తల నరికి వేసేద్దామని చెప్పి పొదల చాటున కత్తితోటి విశ్వామిత్రుడు కూర్చొని ఉంటాడు. అప్పుడు వశిష్ఠుడు తన భార్య అరుంధతితోటి, అరుంధతి చూసావా ఈ వెన్నెల ఎంత బాగుందో, వెన్నెల రాత్రిలో కూర్చొని ఉంటారు, ఈ వెన్నెల ఎంత బాగుందో చూసావా, విశ్వామిత్రుడి యొక్క కీర్తిలాగా ఎంత చక్కగా ప్రవహిస్తోంది అంటాడు. ఇది మాటలు వింటాడు. అరే నా మీద తీవ్రమైన కోపం ఉంది, లోపం, నా మీద తీవ్రమైనటువంటి అసహ్యత ఉంది అని అనుకుంటున్నాను. ఇలాగ నా గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఒక్కసారి ఆ కత్తితో నరికి వేద్దాము అనుకున్నటువంటి ఆ విశ్వామిత్రుడు ఆ వశిష్ఠుడి యొక్క మాటల్లో ఉన్నటువంటి ఆ తీవ్రమైనటువంటి ప్రేమని తట్టుకోలేక ఇంత అభిమానం చూపించేవాడిని నేను చంపబోయాలి అనుకున్నాను అని చెప్పి ఒక్కసారి బయటకు వచ్చేసేస్తాడు. బయటకు వచ్చి కాళ్ళ మీద పడతాడు. వశిష్ఠుడి కాళ్ళ మీద పడి, తప్పైపోయిందండి, మిమ్మల్ని నేను నరికి వేద్దాము, చంపివేద్దాము సమయం చూసి కూర్చున్నాను, కానీ నా యొక్క కీర్తిలాగా ఈ వెన్నెల ఉంది అని చెప్పి నన్ను ఎంతో గొప్పగా పొగిడారు మీరు, నన్ను క్షమించండి అంటే బ్రహ్మర్షి విశ్వామిత్ర లే అంటాడు. ఆయన కాళ్ళ మీద పడినటువంటి విశ్వామిత్రుడితోటి వశిష్ఠుడు అన్నటువంటి మాట బ్రహ్మర్షి విశ్వామిత్ర లే అంటాడు. బ్రహ్మర్షి విశ్వామిత్ర ఉన్నాయన. బ్రహ్మర్షి అంటే ఎవ్వరి మీద కోపం లేనటువంటి వాడు,
ఎవ్వరి మీద ఎటువంటి అసహ్యత లేనటువంటి వాడు, అందరి యందు సమభావం కలిగినటువంటి వాడు. అటువంటి తనం ఎందుకంటే ఎంత తపస్సు చేసినా మనస్సులో ఆ గుణం ఉంటేనే అతన్ని బ్రహ్మర్షి అంటారు. ఈరోజు నీ మనస్సులో ఉన్నటువంటి అన్ని కల్మషాలు పోయాయి, నీ తప్పేమిటో నువ్వు తెలుసుకున్నావు, పశ్చాత్తాపం కలిగింది, అందుకే నా దగ్గరికి వచ్చావు నువ్వు ఇలాగా. అందువల్ల ఈరోజు నువ్వు బ్రహ్మర్షి అయ్యావు, బ్రహ్మర్షి విశ్వామిత్ర లే అంటాడు. ఇది బ్రహ్మర్షి వశిష్ఠుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడికి నేర్పినటువంటి పాఠం. దీని ద్వారా మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇతరుల యొక్క అభ్యున్నతిని చూసి ఏనాడు కూడా మనం మనస్సులో ఈర్ష్యపడకూడదు. మన సనాతన సంప్రదాయం చెప్తోంది, విశ్వామిత్రుడు అంతటి వాడు అలా ఈర్ష్యపడినందువల్ల అందరూ లోకంలో బ్రహ్మర్షి వశిష్ఠుడు అంటున్నారు, బ్రహ్మర్షిని పొగుడుతున్నారు, నన్ను ఎవరు బ్రహ్మర్షిని అంటలేదు అని కసిగా రగిలిపోయాడు. చివరికి ఆయన్నే చంపాలనుకున్నాడు, కానీ చివరికి నిజాన్ని గ్రహించాడు. అది ఆయన నేర్చుకున్నటువంటి గుణపాఠం. కాబట్టి లోకంలో అందరం కూడా ఏనాడు కూడా ఇతరుల యొక్క అభ్యున్నతిని చూసి ద్వేషించవద్దు. అంతా అది భగవంతుడి అనుగ్రహంగా మనం భావించి అతన్ని పొగట్టానికి మాత్రమే మనం ప్రయత్నం చేయాలి. ఇది విశ్వామిత్రుడు లోకానికి నేర్పిన పాఠం. గురుగారికి మరో సందేహం, భగవద్గీతలో ఉన్నటువంటి 700 శ్లోకాలు ఏ పదానికి వ్యాఖ్యానంగా చెప్తారు? ఆ పదం భగవద్గీతలో ఎక్కడుంది? మొట్టమొదటే ఉందమ్మా, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ కిమకుర్వత సంజయ. ఇది భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే మొట్టమొదటి పదం ధర్మం. భగవద్గీత ధర్మంతో మొదలవుతుంది. ఈ భగవద్గీతలో ఉన్నటువంటి ఈ 700 శ్లోకాలు ధర్మ అనే పదానికి వ్యాఖ్యానం. కాబట్టి కీలకమైనటువంటి పదం ధర్మం. మొత్తం భగవద్గీత అర్థం కావాలి అని అంటే ఒక్క ధర్మం అనేటువంటి పదం తెలిస్తే చాలు, ధర్మాన్ని నువ్వు జీవితంలో ఆచరిస్తే చాలు, మొత్తం భగవద్గీత చదివినట్టే లెక్క. ఎందుకంటే విష్ణు అని చెప్పి విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదటి పదమే మొత్తం ఆ 1000 పదాలని తనలో ఎలా కలుపుకున్నదో, ఒక విశ్వం అన్న పదమే మొత్తం ఆ మిగిలిన 999 పదాలకి ఎలాంటి వ్యాఖ్యానమో ధర్మం అనేటువంటి పదం భగవద్గీతకి వ్యాఖ్యానం. ఎందుకంటే ఎత్ర యోగేశ్వర కృష్ణో చిట్ట శ్లోకం భగవద్గీత. కాబట్టి ఎక్కడ ధర్మాత్ముడైనటువంటి శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎక్కడ యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎక్కడ అర్జునుడు ఉంటాడో అక్కడ ధర్మం ఉంటుంది, అక్కడ విజయం ఉంటుంది అని ముగుస్తుంది భగవద్గీత. అంటే ధర్మంతో మొదలుపెట్టి మళ్ళీ ధర్మంతో ముగుస్తోంది. కాబట్టి మొత్తం 700 శ్లోకాలు ధర్మంతో ఉన్నాయి. అందుకనే ఆ రాణి గారి కథ ఎన్నిసార్లు చెప్పుకున్నా తనివి తీరదు. ఒక పండితుడు వచ్చి దగ్గరికి వస్తే మొత్తం ఆయన దగ్గర చెప్పించుకోవాలనుకుందట 700 శ్లోకాల భగవద్గీత. ఆయన మొదలుపెట్టారు ధర్మక్షేత్రే కురుక్షేత్రే. అర్థమైపోయింది స్వామి మొత్తం భగవద్గీత నాకు అందట రాణిగారు. అదేంటమ్మా 700 శ్లోకాలు నీకు వ్యాఖ్యానంగా మొత్తం ప్రతిపదార్థాలతో చెప్పాలనుకున్నానంటే చాలండి మొత్తం అర్థమైపోయిందని ఆయనకి ఏమి ఇవ్వాలో అది ఇచ్చి పంపించేసింది సన్మానం చేసి. ఏమర్థమైంది ఆవిడికి? ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే క్షేత్రే ధర్మం కురు, క్షేత్రే అంటే క్షేత్రము అంటే ప్రదేశము అని ఒక అర్థం. నువ్వు ఎక్కడ ఉన్నా సరే, ఇంట్లో ఉన్నావా ఇల్లాలిగా నీ ధర్మం ఏమిటి, భర్తగా నీ ధర్మం ఏమిటి, కొడుగ్గా నీ ధర్మం ఏమిటి, ఆ ధర్మాన్ని నువ్వు నెరవేర్చు. క్షేత్రే కార్యాలయానికి వచ్చావా ఒక ఉద్యోగిగా నీ ధర్మం ఏమిటి, బజార్లో నడుస్తున్నావా ఒక పౌరుడిగా నీ ధర్మం ఏమిటి. ఇట్లాగా ఎక్కడెక్కడ నువ్వు ఉన్నా సరే క్షేత్రే ఏ ప్రదేశంలో నువ్వు ఉన్నా సరే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు నీ ధర్మం ఏమిటో నువ్వు ఆచరించు. నీకు ధర్మంగా ఎలా ఉండాలని పెద్దలు చెప్పారో ఆ ధర్మాన్ని నువ్వు ఆచరించు. అందువల్ల క్షేత్రే ధర్మం కురు. ఇదే మొత్తం భగవద్గీత మొత్తానికి కూడా వ్యాఖ్యానించుకోదగినటువంటి 700 శ్లోకాలు ఆ ధర్మము అనేటువంటి బీజంలోంచి మొలిచాయి. ఆ చెట్టంతా కూడా, ఆ కల్పవృక్షం అంతా కూడా. అందువల్ల ధర్మం అనే పదానికి అంత విలువ ఉంది భగవద్గీతలో. అందువల్ల ప్రతి వాళ్ళం కూడా ఎంతో కొంత మనకి నిర్దేశించిన ఆ సనాతన ధర్మాన్ని జీవితంలో మనం ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ భగవద్గీత పురుషుని, ఆ శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ప్రయత్నం చేద్దాం. గురువుగారు మా ఎంత గొప్పతో తెలియచెప్పే ఇంద్రుని కథ మాకు తెలియజేస్తారా? చాలా గమ్మత్తుగా ఉంటుందమ్మా. అసలు ఇలా జరుగుతుంది అని మనం అనుకోలేము. కానీ మమ మాయా దురత్యాయ భగవద్గీత గురించి నాకు చెప్పుకున్నాం కదా.
అందరికి ఎన్నో తెలుసు, కానీ సందర్భం వచ్చేసరికి, సన్నివేశం వచ్చేసరికి నేను నాది మామకాహ పాండవాశ్చైవ, అంతటి ధృతరాష్ట్రుడు కూడా నా వాళ్ళు పాండవులు ఎలా ఉన్నారు అంటాడు. అక్కడ నా బిడ్డలు చూడండి, పాండవులకు వచ్చేసరికి పాండవులు అన్న పేరు అన్నాడు, కానీ వాళ్ళు కూడా ఈయన బిడ్డలే కదా, పెదనాన్నగారు ధృతరాష్ట్రుడికి. కానీ వాళ్ళనేమో పాండవులు అన్నాడు, ఇక్కడేమో మామకాహ, కౌరవులు పాండవులు ఎలా యుద్ధం చేశారో చెప్పబోయా అన్నాడు. కాబట్టి మాయ కమ్మేస్తుంది ప్రతి వాళ్ళని కూడా. ఆ మాయ ఇంద్రుణ్ణి కూడా ఒకసారి కమ్మేసింది. ఒకసారి శాపవశాత్తు ఇంద్రుడు పంది కావాల్సి వచ్చింది, వరాహ అవతారం ఎత్తవలసి వచ్చింది. పంది అయిన తర్వాత ఈ మగపంది ఆడపందితోటి సంసారం చేస్తుంది, పిల్లలు పుట్టారు. నారదుడు ఒకసారి అటు వెళ్తున్నాడు. వెళ్తుంటే ఆ బురద గుంటలో ఆ పంది రూపంలో ఇంద్రుడు ఉన్నాడు. ఏమయ్యా, ఎంతో స్వర్గానికి అధిపతివి నువ్వెవరో నీకు తెలుసు, మర్చిపోయావా నువ్వు? ఈ పంది జన్మ ఏమిటయ్యా? నీ స్వస్వరూప జ్ఞానం తెలుసుకో, ఇప్పటికైనా దీంట్లోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయి, చక్కగా మళ్ళీ అమరావతికి తిరిగి రావయ్యా అని అంటే, ఆ పంది రూపంలో ఉన్న ఇంద్రుడు ఈ పురాణంలో ఉన్న కథ ఏనమ్మా ఇది. పంది రూపంలో ఉన్న ఇంద్రుడు ఏమంటాడంటే, అబ్బబ్బబ్బా నారద, నీకేం తెలుసు, నా భార్య ఎంత బాగుందో చూడు, నా ఆడపంది, ఇట్లాంటిది నాకు స్వర్గంలో ఎక్కడ దొరుకుతుందయ్యా, నా పిల్లలు చూడు ఎంత ముద్దొస్తున్నారో చూడు ఈ పంది పిల్లలు. నారదుడు ఆ మాటలు వింటూ చాలా ఆశ్చర్యపోతుంటాడు. ఇది ఏమిటో మురుగుంటయ్యా, ఇది వాసన వస్తుందయ్యా, మురుగుంట ఎంత బాగుంటుందో తెలుసా, ఒకసారి నువ్వు కూడా ఇలా వచ్చి చూడు, ఈ మురుగుంటలో దొర్లుతుంటే ఈ పంది పిల్లలతోటి, నా ఆడపందితోటి నేను ఉంటుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో ఏం చెప్పమంటావు? ఇటువంటి ఆనందం ఇంకెక్కడా రాదు, నాకు ఇదే చాలా ఆనందంగా ఉందయ్యా అని ఇంద్రుడు, ఆ పంది రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడు నారదుడితోటి చెప్తాడు. ఓహోహోహోహో మమ మాయా దురత్యయ, ఎవ్వరూ కూడా నా మాయను తప్పించుకోలేరు. పుట్టుకతోటే శఠవాయువు కమ్మేస్తుంది జీవుణ్ణి, దేవతల్ని కూడా కమ్మేస్తుంది. ఆ మాయ కమ్మేసిన తర్వాత ఆ మాయను ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. ఇంద్రుడు అంతటి వాడు కూడా తప్పించుకోలేక అంత గొప్ప స్వర్గాన్ని కూడా పక్కన పెట్టేసి ఒక పంది రూపంలో, అంటే ఆ సంసారంలో ఉండే సుఖమే శాశ్వతం అనుకుంటూ, ఆ ఆడపందే చాలా ఉన్నత వాటిలందరిలోకి చాలా అందగత్తి అనుకుంటూ, ఆ పిల్లలే తన మమకార స్థానాలు అనుకుంటూ, ఆ మురుగుంటే ఒక సువాసనలు వెదజల్లేటువంటి ప్రదేశంగా భావిస్తూ అందులోనే ఉండిపోవాలని చూస్తున్నాడు, అందులోనే ఏదో స్వర్గం ఉందనుకుంటున్నాడు. అంటే ఇందులో ప్రతీకాత్మకంగా, వ్యంగ్య సూచకంగా మానవులమైన మనందరికీ కూడా సందేశం ఉంది. మనందరం కూడా ఆ మాయారూపంలో ఉన్న ఇంద్రులకి వారసులం. ఇదే శాశ్వతం అనుకుంటున్నాం, ఇందులో ఉండే సుఖమే చాలా గొప్ప సుఖం అనుకుంటున్నాం. ఇది క్షణికము అంటే మనం ఒప్పుకోం, అబ్బా ఇదంతా బాగుంది, ఈ సుఖాన్ని ఎలాగైనా అనుభవించాలి అని ఎప్పటికప్పుడు తాపత్రయపడిపోతుంటాం. దీన్ని తెలియచేయటానికి ఇంద్రుడు అంతటి వాడి చేత ఆ పంది జన్మ ఎత్తించాడు, నారదుడి చేత చెప్పించాడు. ఇందులో సందేశాన్ని మనం అందరం గ్రహించి ఎప్పటికప్పుడు ఆ మాయని దాటటానికి మనం ప్రయత్నం చేయాలి. దానికి ఒకటే శరణ్యం, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణుడే నాకు శరణము, ఇంకా వేరే దిక్కు ఏమీ నాకు లేదు అని అనుకుంటూ ఉంటుంటే నెమ్మదిగా ఈ సంకెళ్ళు తొలగిపోవటం ప్రారంభిస్తాయి. ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా ఈ మాయా అనే సంకెళ్ళు ఉండబట్టి దాన్ని తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు, కానీ ఆయన ఒక్కరు మాత్రమే దాన్ని తప్పించగలరు. కనుక శ్రీకృష్ణ శరణం మమ అని ఆ జగద్గురువుని అందరం ప్రార్థన చేద్దాం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.